నార్సిసిజం. నార్సిసిజము ఈ గ్రీక్ పదంలో ఉన్న పదం ఏంటి అని అంటే, నార్స్ అంటే సెల్ఫ్, లవింగ్ ఆఫ్ సెల్ఫ్. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, గ్రీక్ మిథాలజీలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మిథలాజికల్ క్యారెక్టర్, అంటే సృష్టించారు. వాడి పేరే నార్సిసస్. అంటే వాడు నీళ్లలో తన ముఖాన్ని చూసుకొని ఎంతో బాగున్నాడు అని తన ముఖంతో తనలోనే ప్రేమలో పడిపోతాడు అనమాట. సో అతడి పేరు నార్సిస్. అయితే ఆ నార్సిస్ పదం నుంచి వచ్చిందే ఈ నార్సిసిజం, తన్ను తాను ప్రేమించుకునేవాడు. పౌలు 2 తిమోతి 3వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడతాడు. ఏమని అని అంటే, స్వార్థ ప్రియులు. ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అని అంటాడు. అంటే తమను తాము ఎక్కువగా ప్రేమించుకునేటువంటి వ్యక్తులు. ఇక్కడ ఈ నార్సిసిజంలోంచి వచ్చిందే భయంకరమైనటువంటి ఈగోసెంట్రిజం. అంటే తన కేంద్రీకం, ప్రపంచం అంతా వాళ్ళ చుట్టూ నడుస్తుంది అనుకుంటారు. చిన్నపిల్లలు మా నాన్న నాకు అది ఇవ్వలేదు, మా అమ్మ నాకు ఇవ్వలేదు అని చిన్నపిల్లల్లాగా ఎలా ప్రవర్తిస్తారు అని అంటే, పౌలు అంటాడు, మీరు ఇంకనూ పసిపిల్లల్లాగే ఉన్నారు కానీ బలమైన ఆహారం మీకు తగదు అని అంటాడు. పసిపిల్లలు అన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని అంటే, దేవుడి రాజ్య సంబంధమైన విషయాల గురించి కాదు. ఇంకా మాకు ఇల్లు రాలేదు, ఇంకా మాకు ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు సమస్యలు పోలేదు, ఇంకా నాకు ఏదో కావాలి, దేవుళ్ళలోకి వచ్చాను, దేవుడు నాకు ఇంకా ఏమి ఇవ్వట్లేదు ఏంటి అని ఎప్పుడు కూడా వాళ్ళ సెంటర్డ్, వాళ్ళ ఫోకస్గా నడుస్తూ ఉంటారన్నమాట. దీన్ని మోస్ట్ ఈగోసెంట్రిక్ నేచర్. పౌలు అంటాడు, ఇది అంత్య దినాల్లో ద లవర్స్ ఆఫ్ సెల్ఫ్, వీళ్ళు స్వార్థ ప్రియులు. వీళ్ళ గురించి మాట్లాడుతూ ఇంకో మాట కూడా మాట్లాడతాడు. ఇక్కడ ఏమని మాట్లాడతారు అంటే, ఇదిగో ఈ పైకి ఇదిగో వాళ్ళు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకునేవాళ్ళు. ఇంగ్లీష్లో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, దే ఆర్ లవర్స్ ఆఫ్ ప్లెజర్ రాదర్ దాన్ ద లవర్స్ ఆఫ్ గాడ్. లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ అంటే పైకి సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఏం తిందాం, ఏం త్రాగుదాం. ఇప్పుడు మీ ప్రేమ విందుల్లో దొంగల వలె కొంతమంది వచ్చి మీ ప్రేమ విందుల్లో పాల్గొంటూ భక్తి వేషాన్ని వేసుకొని ఉంటారు. మనిషి తను తాను ప్రేమించుకోవడం ప్రారంభించాడు. పాపానికి మూల కారణం మనం చూసినప్పుడు లూసిఫర్, వాడు అన్ని విషయాల్లో వాడు చాలా చక్కగా ఉంటాడు. ఎప్పుడైతే వాడు దేవుడి యొక్క స్థితిని, తన గర్వాన్ని బట్టి తను అతిశయపడి, అతడు నేనే గొప్పవాడిని, నేను అందగాడిని అని అనుకుంటూ దేవుడికి స్థానాన్ని కోరుకుంటాడో, దేవుడి స్థానాన్ని వాడు పాపం చేశాడు అని దేవుడు వాడిని నెట్టివేస్తాడు. లవింగ్ సెల్ఫ్ అన్నది ఇట్ ఈస్ ఎ సిన్ఫుల్ థింగ్.